ఇల్లు నీట్ గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇక్కడైతే నేను కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను అన్నమాట. అంటే నేను ఎప్పుడో ఒకసారి నేను డైలీ నాకు కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం చేస్తూ ఉంటా. కాకపోతే డెకరేషన్ మాత్రం నాకు వీలైనప్పుడు ఎక్కువ చేసుకుంటా ఉంటాను అన్నమాట. ఏదో ఒక రోజు తీసుకొని చేసుకుంటా. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ బాటిల్లో ఆయిల్ అయితే ఇంకా ఆవాల నూనె అన్నమాట. ఏం చేయాలో అర్థమైతలేదు. కర్రీస్లో వేసుకుంటే పిల్లలు అస్సలు తింటలేరు. టేస్ట్ కూడా అంత బాగా అనిపిస్తలేదు తినడానికి. అందుకనేసి పక్కన పెట్టేసుకున్నా. దాంతో ఇంకేమైనా యూజ్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా నాకు కిచెన్ చిన్న ఉన్న సెల్ఫ్లు అయితే కొంచెం పెద్దగానే ఉంటాయి. నాకున్న సామాన్ మొత్తం పడుతుంది అన్నమాట. ఇంకా పైన సెల్ఫ్లో అయితే నేను సరుకులు తెచ్చుకుంటాం కదా, అవన్నీ అట్లా బాక్స్లలో వేసుకొని పెట్టుకుంటా. ఇక్కడ కింద సెల్ఫ్ కూడా క్లీన్ చేసుకొని ఒకసారి దులుపుకొని క్లీన్ చేసుకొని, ఇంకా ఈ సెల్ఫ్లో వేసిన కవర్ అయితే నేను మీషోలో తీసుకున్నా. ఫస్ట్ నార్మల్గా వేసుకున్నా, కాకపోతే ఇంకా నార్మల్గా వేసుకుంటే అంత లుక్ లేదనేసి నేనే అట్లా కట్ చేసుకున్న డిజైన్. అట్లా డిజైన్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇంకా లుక్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది అన్నమాట. ఆ డిజైన్ కూడా నేను ఎట్లా కట్ చేసుకున్నానో షార్ట్ వీడియో తీసిన, అప్లోడ్ చేస్తా చూడండి. ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ ఉండేది కిచెనే కాబట్టి వాళ్ళకి కిచెన్ ఎంత మంచిగా ఎంత నీట్గా ఉంటే అంత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే కిచెన్ నీట్గా లేకపోతే అసలు కనీసం నిద్ర కూడా రాదు. అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. కిచెన్ సర్దుకోవాలి, కిచెన్ ఇంకేమైనా డెకరేషన్ చేసుకోవాలి అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా దుమ్ము లేకుండా ఉంటేనే కదా మనకి ఆనందం, పిల్లలకి కూడా ఆరోగ్యం. అందుకే నేను ఎప్పుడు సర్దుకుంటా ఉంటాను. మనం ఎప్పటికప్పుడు సర్దుకుంటా ఉంటే సడన్లీ ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా అరే ఈ అమ్మాయి ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంది, చాలా బాగుంది అంటే అసలు ఆ సంతోషమే వేరు కదా. ఇంకా సెల్ఫ్లో వేసుకున్న ఈ కవర్ అయితే నేను మీషోలోనే తీసుకున్నా. నాకు 170 అట్లా. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పోపు డబ్బాలన్నీ ప్రతి ఒక్కటి నేను మీషోలోనే తీసుకున్నా. క్వాలిటీ బాగుంటాయి. చాలా మంది మీషోలో కొనొద్దు బాగున్నాయి అని అంటారు, కానీ మీషోలో తక్కువ రేటుకుంటాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ వుడెన్ స్టాండ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. కాకపోతే అది క్లీన్ చేయడమే చాలా కష్టం అనమాట. వాటర్ పడితే చాలు ఇట్లా చెక్ అనేది లేస్తుంది. నా కిచెన్ చిన్నగా ఉంటుంది, ఓన్లీ 3 సెల్ఫ్లే కాబట్టి నాకైతే సర్దడం తొందరగా అయిపోతుంది. ఇంకా మాది చిన్న ఫ్యామిలీనే కాబట్టి సామాన్ కూడా సెల్ఫ్లలో సర్దుకోవడానికి సరిపోతుంది ఆ సెల్ఫ్లు మాకు. ఇంకా ఇక్కడ ఈ వాల్ పేపర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా, వైట్ కలర్ బాగుంటుంది అనేసి. కాకపోతే ఇంకా పోపు వేసినప్పుడు కానీ ఆయిల్ అంతా కలిసి పడిపోతుంది, ప్రతిసారి తుడుచుకోవాల్సి వస్తుంది. అయినా పర్లేదు, లుక్ మాత్రం చాలా బాగుంది ఆ వాల్. ఇక్కడ ఈ స్టాండ్ పైన ఫస్ట్ న్యూస్ పేపర్స్ అయితే వేసుకున్నా. కాకపోతే మళ్ళీ నాకు ఈ కవర్ అనేది మిగిలింది అన్నమాట. అందుకే దానికి సరిపడా కట్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. కింద వంట బండకి నేను ఇంతకు ముందు బ్లాక్ స్టిక్కర్ వేసుకుని ఉంటే వాల్ పేపర్ లాగా, కాకపోతే అదంతా కిందంతా ఇట్లా గలీజ్గా అయిపోయింది అన్నమాట. అంటే కడగడం లేకుండే కదా ఇన్ని రోజులు, అంతా బంక పట్టుకొని అసలు అది ఎంత కడిగినా పోతలేదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ పెడుతున్నా కదా ఈ చిలుకలు, ఇవైతే నేను దేవుని రూమ్లో కానీ తీసుకున్నా. కాకపోతే ఫస్ట్ హాల్లో పెట్టిన తర్వాత ఇంకా హాల్లో సెట్ అయితే లేదు. ఇక్కడ ఖాళీ ఉంది కదా, అక్కడ స్పూన్స్ పెడదాం అనుకున్నా. కిచెన్లో ఎక్కువ బల్లీలు తిరుగుతున్నాయి గోడకి, అందుకే అట్లా గోడకి స్పూన్స్ పెట్టడం ఇష్టం లేక ఇంకా చిలుకలను అయితే పెట్టేసిన. ప్రతి ఒక్క ఇంట్లో ఒక బాసన్ల స్టాండ్ ఉంటే చాలన్నమాట. అంత సామాన్ అంతా దాంట్లోనే పట్టేస్తుంది. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక్కటైనా సరిపోతుంది, సెల్ఫ్లతో కూడా పని లేకుండా ఉంటది. ఇక్కడ నా బాసన్ల స్టాండ్ లో మాత్రం సామాన్ కంటే ఎక్కువ నా పిల్లల లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొన్నా కొద్దీ పోగొడతా ఉంటారు, రోజుకొకటి కావాలి, ఇద్దరికి సేమ్ కావాలి, అట్లా అన్ని కొని అవి ఎక్కువైపోయినాయి. ఇంకా చాలా వరకు తీసేసిన నేను. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ కదా, ఇంక అన్నీ తీసేయాలి. ఇంకా ఇక్కడ అయితే బయట అన్ని చెట్లు ఉన్నాయి మాకు. బయట నుంచి దుమ్ము కానీ లోపల నుంచి ఆయిల్ అంతా పడి జాలి అయితే చాలా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఇంకా ఇట్లా కర్టన్స్ వేస్తున్నా, లుక్ కూడా బాగుంటది కదా. వైట్ వాల్ పేపర్ ఉంది కదా, అందుకే వైట్గా వేద్దాము కర్టన్స్ అనేసి. ఇది శారీ అన్నమాట, మీషోలో తీసుకొని ఇట్లా కుట్టిన. ఆ శారీ అయితే నేను డోర్ కర్టన్స్ కన్నా తీసుకున్నా, కాకపోతే ఇట్లా అవసరం వచ్చింది. ఇంకా ఫైనల్ గా లుక్ అయితే ఇట్లా ఉంది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇంత బాగా ఈ వీడియో నచ్చిందా? మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.